పౌర్ణమి రోజు, అమావాస్య రోజు తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను గురు పౌర్ణమి రోజు ఇలా తులసి అమ్మకి పూజ అయితే చేసుకున్నాను. ఎంత కళగా ఉందో, 2 కళ్ళు అస్సలు సరిపోలేదు. తరచూ నేనొచ్చి చూసుకుంటూ ఉన్నాను. అసలు ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలీదు. ప్రతిసారి వచ్చి అమ్మవారిని చూస్తూ అలా మురిసిపోతూ ఉన్నాను. అమ్మ మల్లెపూలతో ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో, నిజంగా సాక్షాత్తు తులసి అమ్మ వచ్చి నా ఇంట్లో తిష్ట వేసినట్టుగా అనిపించింది. మీరు కూడా చేసుకున్నారా? చేసుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. అలాగే స్వామివారికి ఇలా పూలతో అలంకరించుకొని స్వామివారి దగ్గర కూడా నేను దీపం పెట్టుకున్నాను. ఎంత మనశ్శాంతిగా ఉందో, ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను. గోవిందా గోవిందా. అయితే రేపు ఇంకా శనివారం పూజ వీడియోస్ పోస్ట్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంట్లో కాస్త పనుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.